సో ఇంకోటి చూపిస్తాను నేను. ఇది డైరెక్ట్గా కాంగ్రెస్కి సంబంధించిన పర్సనే చెప్తాండు. గ్రామ సభలు అన్నీ ఉత్తుత్తువే, ఈ సంక్షేమ పథకాలన్నీ ఇగో గ్రామ సభలు అంతా ఉత్తదే, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. ఎవరు చెప్తుండ్రు ఇది? కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి చెప్తాండు, గ్రామ సభలు అన్నీ ఉత్తుత్తివే, ఉత్తుత్తి బ్యాంకులు లాంటివే, మీరేం పరేషాన్ కాకుండ్రి, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళకే సంక్షేమ పథకాలు, వాళ్ళకి సంబంధించే డబుల్ బెడ్రూమ్లు అన్నీ వస్తాయి, మీరు టెన్షన్ పడకండి అని చెప్తుండ్రు. మళ్ళీ నేను చెప్పినా అనుకునేది ఇదేం మార్ఫింగ్ కాదు, ఇది రియల్ వీడియో. ఇగో రైతు కూలీలకు వస్తున్నాయి అవసరం చెప్తారు అంతవరకే, కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. మీకు ఎటువంటి సమస్యలు తీర్చడానికి రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇండ్లు కావు. మనం చెప్పేవారు ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా రేషన్ కార్డు రాదు. వినరా? ఆ గ్రామ పెద్దలు కార్యకర్తలు కలిసి లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ఇచ్చిన వాళ్ళకే అవుతుందట, లేకపోతే కాదట. ఏంది? సంక్షేమ పథకాలు, లేకపోతే డబల్ బెడ్రూమ్లు ఇల్లు, రేషన్ కార్డులు, గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్లు, ఇవన్నీ వాళ్ళకే వస్తాయంట. ప్రజలారా, ఎందుకయా నువ్వు ఎమ్మెల్యే గెలిచి ఏం చేయనికయా? మళ్ళీ పక్కన మల్లు రవి గారి ఫోటో పెట్టిను, ఇటుపక్క బట్టి గారి ఫోటో పెట్టిను, ఇటు పక్కన ఇంకోటితో పెట్టిండు జూపల్లి గారి ఫోటో పెట్టిను. ఏమిటికండి ఫోటోలు పెట్టుకొని బ్యానర్లు పెట్టుకొని మీ కార్యకర్తలకు మీరు ఇచ్చుకుంటారు. సామాన్య పబ్లిక్కి అప్లై చేసినటువంటి మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వరా? గ్రామ పెద్దలు ఏది డిసైడ్ చేస్తే వాళ్ళకే ఇస్తారా? ఇక నీకు ప్రజలు ఓట్లు వేసింది ఎందుకే? ఎందుకు వేసిండే ఓట్లు? ఎందుకు? నెక్స్ట్ టైం గెలుస్తావా నువ్వు? గెలిచివాడి మాటలు చెప్పి బతికే నువ్వు నెక్స్ట్ టైం గెలుస్తావా అని అడుగుతున్నా నేను. గెలిచి చూపించే దమ్మున్నదా నీకు? మనం చెప్పేవారు, నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ నాథరస్ గారు చెప్పారు, ఎమ్మెల్యే దగ్గర కొత్త లిస్టు ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అయిందని చెప్పడం జరిగింది. నేను టీవీలో చెప్పిన
అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ ఆ, కలెక్టర్ గారు చెప్పిన ఆహా, ఇటువంటి లిస్ట్ మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ అయ్యయ్యో, చేస్తే బాగుంటుందని హెచ్చరించడం జరిగింది. ఆ, కాబట్టి నేను 24 గంటలు మన కార్యకర్తలు మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా. ఆ, మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో ఆహా, సర్పంచ్ అయినా సరే, ఆ, ఎంపీటీసీ అయినా సరే, ఓకే, ఎంపీటీసీ అయినా సరే, ఆ, మనం కైవసం చేసుకోకపోతే చేసుకో, ఇబ్బందులు ఉంటాయి. ఆ, ఉన్నదాకా మీరు నా కోసం కష్టపడ్డారు. మనం సంవత్సరం కింద ఎలక్షన్ దానికై కాక, మీరు కష్టపడాలి, ఆహా, దాంట్లో నేను పాటుపడాలి, తోడ్పడాలని మొదటిసారి కోరుకుంటూ తప్పకుండా గ్రామం గ్రామం ఆ రోజు మనం ఎట్లా తిన్నామో ఆ, లోకల్ బాడీ ఎలక్షన్ కూడా అలాగే జరుగుతాం. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? నాయకులకు సూచించారు. ఆ, వాళ్ళు కార్యకర్తలు ఎట్లా కష్టపడ్డారో రేపు వాళ్ళ కోసం ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలని చెప్పడం జరిగింది. అదే విధంగా మేము కష్టపడతామని మీ అందరూ ఇగో ఈ మాట వింటే నాకు నవ్వు వస్తుంది. ఏమనుకోదు అన్న రేవంత్ అన్న, నువ్వు కార్యకర్తలను ఎప్పుడు కలిసినవే? కార్యకర్తలు ఎప్పుడన్నా కలిసినవా నేను? వాళ్ళు వచ్చి ఫోటో దిగుతా కూడా భుజం మీద కొట్టి ఇట్లా పంపిస్తావు. నువ్వేదో తిరుపతిలో ప్రత్యక్ష దైవం అన్నట్టు మళ్ళీ బిల్డప్ ఎందుకన్నా? మీరే కార్యకర్తల్ని కలవరు. ఇక వీళ్ళు కార్యకర్తలకి న్యాయం చేస్తారట, చెప్పిన వాళ్ళకే ఇస్తారట, చెప్పని వాళ్ళకి ఇయ్యారట. ఇదంతా ఎందుకు? ఈ కుస్తే ఎందుకు ఈయనకి? లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలవనీకే. మళ్ళీ ఆ ఏరియా ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది. ఒక రకంగా చెప్పాలంటే సొంత ఊరు నాగర్ కర్నూలు జిల్లా. జూపల్లి గారు అక్కడే, గోడ మీద పిల్లి గారు అక్కడే, మా మల్లు రవి గారు అక్కడే, మా ఇంకెవరన్నా మిస్ అయినా నేను మళ్ళీ ఫీల్ అవుతారు. మనోభావాలు దెబ్బతింటాయి. ఇగో ఎట్లయిపోయిందంటే పరిస్థితి, నన్ను తిడితే తిట్టినావు బిడ్డ, నువ్వు వాళ్ళని కూడా తిట్టాలి, నన్ను ఒకదాన్ని ఎట్లా తిడతావు? ఇప్పుడు అదొకటి అయిపోయింది మళ్ళీ. అందుకే నేను అందరిని తిడుతున్నా, మీరేమనుకోవద్దు, ఓకే? ఇగో మళ్ళీ మా బట్టి గారి ఫోటో, బట్టి గారికి నాగర్ కర్నూలుకి అంత సంబంధం లేదు, కానీ మల్లు రవి గారికి అయితే ఉంటుంది. పాపం ఏంది సార్ ఇది? ఈ కుస్తీ ఏంది సార్? నెక్స్ట్ ఓకే, ఓ కాంగ్రెస్ అంటేనే గ్రూపులు కదా. బట్టి విక్రమార్క గారు ఒక గ్రూపు, రేవంత్ రెడ్డి గారు ఒక ట్రూపు. మీది మీకే పడతలేదురా నాయన అంటే ఇక మీరు సర్పంచుల గెలిపినీకి కార్యకర్తలందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్తుర్రు. ఫస్ట్ మీరు చక్కగా ఉండరు భయ్, మీరు చక్కగా ఉండండి. మీరే కొట్టుకుంటున్నారు పొద్దున్న లేస్తే. ఇప్పుడు మల్లు రవి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. మల్లు రవి అడిగినా ఏ పని చేయడట ఆయన, సీక్రెట్గా మాత్రం. ఇక నేను మొన్న యాక్టింగ్ చేసి చూపించిన మళ్ళీ గదే అంటే బోరు. వాళ్ళే ఒకరికొకటి పని చేసుకోలేడు. అన్నకు పడితే తమ్ముడు కూడా, తమ్ముడు పడితే అన్న పడదు, అన్నకు పడట్లే. బయట కూడా గదే పరిస్థితి, అన్నదమ్ముల పంచాయతీలే ఉన్నాయి. ఇక మీరు వచ్చి గ్రూపులు కావద్దంటే ఫస్ట్ మీరు గ్రూపులు కాకుండా ఉండండి. అర్థమైందా? అధికారులు కూర్చోబెట్టి మాట్లాడి అంత దూరం రాకుండా, నా దగ్గరకు రాకుండా చేద్దామని చెప్పారు. కాబట్టి అది కూడా తప్పకుండా చేద్దాం. నేను ఇక్కడున్నా, హైదరాబాద్ ఉన్నా, ఎక్కడున్నా కూడా మన నియోజకవర్గం గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి చాలా ఆలోచించి ఆ ఎంట్రికలన్నీ ఊడిపోయినాయి మీవి. ఆలోచించి ఆ ఎంట్రికలన్నీ ఊడిపోయినాయి బిడ్డ మీకు. హైదరాబాద్లో ఉన్నా ఈయన, అక్కడ ఎమ్మెల్యే అయినా ఈయన హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా జనాల మధ్యలో లేడు. గెలిచినప్పుడే ఉన్నాడు, ఆ తర్వాత ఎక్కడ కనబడాడు. ఎక్కడున్నా మళ్ళా ప్రజల గురించి ఆలోచిస్తారట. ఏడున్నా ఎక్కువ ఆలోచించకండి సార్. ఓవర్ థింకింగ్ అయితే మళ్ళీ అసలే హెల్త్ బాగుండట్లేదు, మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటది. ఎలక్షన్లో ఏం చేయాలి? గ్రామ సభలలో ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకి అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. ఏం చెప్తారు గ్రామ సభలలో? ఉత్తుత్తిగా అట్లా చెప్తారు. అర్థమైందా? ఏమంటారు ప్రజలారా ఇది విన్న తర్వాత?